బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో పోలీసులు జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. మామిళ్లపల్లిలో ఇటీవల అధికారులు ఓ గోడౌన్ ను సీజ్ చేయగా గోడౌన్ పరిశీలించేందుకు జోగి రమేష్ వచ్చారు. ఈ క్రమంలో కార్యకర్తలతో జోగి రమేష్ ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగగా ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ ను అదుపులోకి తీసుకుని వెళ్తూ ఉండగా పోలీసు వాహనాలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్త వాతావరణం మధ్య జోగి రమేష్ ను పోలీసులు తరలించారు. లాగేస్తే బాయ్ ఎక్కండి ఎక్కించండి. మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్. లహరి, పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో గత వారం రోజుల నుంచి కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటా ఉంది. అయితే ఇటు అంబటి మురళీ వంజ అలాగే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మధ్య కూడా మాటల యుద్ధం అయితే జరుగుతా ఉంది. అయితే గత 2 రోజులు ఎమ్మెల్యే అక్కడ సత్యమేవ జయతే అంటే కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఉన్నటువంటి రైతు పెట్టి మొక్కజొన్న పంటకి అక్కడ ఉన్నటువంటి ఆ గుడి వద్ద రైతులతో ప్రమాదం చూసినటువంటి సందర్భం కూడా చూసాము. అయితే కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. పొన్నూరు ఎమ్మెల్యే సొంత మొక్కజొన్న పంటను కావాలని కొని అక్కడ వేరే చోట సంగం డైరీలో దాచిపెట్టాడంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇలా రోజు కూడా వైసీపీ నాయకులు అక్కడ ఒక ఘర్షణ వాతావరణాన్ని చేకూర్చే విధంగా కూడా అక్కడ వైసీపీ నాయకులు ప్రవర్తిస్తా ఉన్నారు. అయితే అదే అంబటి మురళికి సంబంధించినటువంటి పంటని కొని అక్కడ నిల్వ ఉంచారు. అక్కడ నిల్వటువంటి ఆ సమాచారాన్ని అందుకున్నటువంటి టీడీ వెళ్ళి ఆ గూడ పరిశీలించి దాన్ని ఓపెన్ చేయడం మొక్కజొన్న పంట పెద్దనా కూడా స్టాక్ ఉన్నట్లుగా తెలుసా ఉంది. అయితే దీనికి సంబంధించి అక్కడ వైసీపీ జెండాలు కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి బ్యానర్లు కూడా పెద్ద ఎత్తున ఆ గూడెంలో లభించినాయి. అప్పటి నుంచి కూడా ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఆ ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి ఆ పంట రైతుల పంటను వీళ్ళే ఆ మొక్కజొన్న పంట రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా గత వారం రోజుల నుంచి ఒక మాట జరుగుతుంది. ఈ నేపథ్యంలో రమేష్ పరామర్శించేందుకు రావడం జరిగింది. అయితే ముందస్తు సమాచారం ప్రకారం అక్కడ పోలీసులు అయితే ఎవరికి అనుమతి లేదు అంటూ కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా జోగి రమేష్ వేరే మార్గం గుండా మామిళ్లపల్లి వెళ్లటం జరిగింది. అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు జోగి రమేష్ ని అయితే అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించే క్రమంలోనే అక్కడ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని జోగి రమేష్ అరెస్ట్ చేసినటువంటి వాహనంలో తీసుకెళ్తుండగా ఆ వాహనానికి ఎదురు బైఠాయించి జోగి రమేష్ ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటూ కూడా వాళ్ళు పోలీసులపై అసభ్య పదజాలం పరిస్థితి. కొన్ని రోజుల నుంచి అంబటి వచ్చినటువంటి వైసీపీ నాయకులు పోలీసులపై అసభ్య పదజాలంతో మాట్లాడుతా ఉన్నారు. మొన్న కూడా ఒకటి రాంబాబు మా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిపై కూడా ఐజీ సర్వేశ్వర త్రిపాఠిని కూడా పచ్చ చొక్కా వేసుకొని ఉద్యోగం చేస్తున్నావు అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే
గొడవ జరిగినప్పుడల్లా పోలీసుల్ని ఏదో ఒక విధంగా వారిని తిట్టడం అమ్మటి మురళికి కావచ్చు, అమ్మటి రాంబాబు కావచ్చు ఆనవాయితీగా తయారైంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొల్పేలా ఏమన్నా చర్యలు చేపడతారనే ఉద్దేశంతోనే ముందస్తుగానే ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఎటువంటి సమావేశాలు, ఎటువంటి పరామర్శలు కూడా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. అయితే పర్మిషన్ కూడా తీసుకోకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక కాపు కులానికి సంబంధించినటువంటి కుల రాజకీయాలు చేసేందుకు వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారంటూ కూడా అక్కడ టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. అయితే చిన్న మొక్కజొన్న పంటకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బందులు పడట్లేదు అంటూ కూడా మామిళ్ళపల్లిలో ఉన్నటువంటి రైతులు చెప్పినటువంటి సందర్భంలో కూడా కేవలం ఒక కులాన్ని తీసుకువచ్చి అక్కడ ఆ కుల రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మొన్నటి వరకు అమ్మటి రాంబాబు ఆ కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ రాజకీయం చేశాడు ఇక్కడ గుంటూరులో. అది అలాగే పొందూరులో కూడా అంబటి ఆ మురళి కాపు సామాజిక వర్గం అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాపు నాయకులంతా కూడా రోజు తీసుకొచ్చి అక్కడ ఒక ఘర్షణ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకునేలా చర్యలు చేపట్టాలంటూ కూడా అక్కడ ఆదేశాలు ఉన్నప్పటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు రోజుకు ఒకళ్ళు వస్తూ పరామర్శల పేరుతో ఆ టీడీపీ నాయకులను, ఆ టీడీపీ శ్రేణులను కూడా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు జోగి రమేష్ అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలించారు. అయితే అరెస్ట్ కు సంబంధించినటువంటి అంశాలను అయితే ఇప్పటికీ బయట పెట్టలేదు. అయితే ఆయన అరెస్ట్ చేశారా కేవలం, లేదంటే ఆ మామిళ్ళపల్లి రైతుల పరామర్శను అడ్డుకొని మరలా ఆయన గృహానికి తీసుకువెళ్లారా అనే దానిపై కూడా మరింత స్పష్టత రావాల్సి ఉంది. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.